నెల్లూరు జిల్లా కావలిపట్నంలో సకల వసతులతో కూడిన స్టేడియంను నిర్మిస్తామన్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వం క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించిందని, ఏపీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు కావలిపట్నంలో పర్యటించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నెల రోజులకే ప్రజలను మోసం చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు వేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రెడ్డి నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నెల రోజులకే ప్రజలను మోసం చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు వేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.